వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈరోజు మన గెస్ట్ మాజీ ఏపీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ చందు జనార్దన్ గారు మనకు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే చందు జనార్దన్ గారు. నమస్తే వెల్కి గారు. ఏంటి జనార్దన్ గారు, మీ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి టీవీ5 సిఇఓ మూర్తి గారి పైన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక ఫ్యామిలీకి సంబంధించిన గొడవ, ఒక సినిమా యాక్టర్ కి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన గొడవలో టీవీ5 మూర్తి గారు ఆ కేసులో ఎలా ఇరుక్కున్నాడు అంటారు మీరు? వెల్కి గారు, నేను ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఫౌండర్ గా దాదాపుగా 15 సంవత్సరాల పాటు పనిచేశాను. ఈ గత 4 నెలల క్రితం దాకా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఏపీడబ్ల్యూ చేయడానికి సంఘానికి ప్రధాన కార్యదర్శికి 8.5 సంవత్సరాలు. మొత్తంగా నాది యూనియనిస్ట్ గా 25 సంవత్సరాలు బాధ్యతల్లో ఉన్నా. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధానమైన బాధ్యతల్లో ఉన్నటువంటి సోదరులు, స్నేహితులు మూర్తి గారి మీద కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే సుదీర్ఘమైన ప్రయాణం మూర్తి గారిది. ఆయన ఈనాడు నుంచి మొదలు పెట్టుకుంటే ఈటీవీ నుంచి నేటి దాకా ప్రధానమైన స్రవంతిలో ఉండి ఆయన ఎన్నో అంశాల మీద పోరాడుతూ ఉంటాడు. సామాజిక అంశాల మీద, అదేవిధంగా సమాజంలో జరిగే అంశాల మీద, దాని మీద నిత్యం పోరాటంతో కొనసాగుతూ ఉంటది మూర్తి గారి యొక్క ప్రయాణం. ఈ ప్రయాణంలో వారి మీద ఇటువంటి దాడులు కానీ, విమర్శలు కానీ, లేకపోతే ఇంకొక అంశాలు కానీ కొనసాగుతూనే ఉంటాయి ప్రధానమైన స్రవంతిలో ఉండే ముఖ్యమైన జర్నలిస్టుల మీద. ఆ కోవలో చూసుకుంటే ఈ రోజు మీరు అన్నట్టుగా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించిన అంశంలో ఎఫ్ఐఆర్ అవ్వటాన్ని ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, యూనియనిస్ట్ గా మూర్తి గారికి సంఘీభావం తెలుపుతూ ఆ కేసు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా, విభేదిస్తా ఉన్నా.